దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయ కాలమున మనం ప్రభు యొక్క సాన్నిధ్యములో చేరి ప్రభు వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనుటకై ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. దేవుని యొక్క వాగ్దానము, నిన్ను చేయి విడువడు. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనం విడిచిపెట్టిన ప్రభు మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదనమాట. ఎందుకంటే ఆయన మన పితరులకు చేసిన వాగ్దానం. ద్వితీయోపదేశ కాండం అంతా కూడా దేవుని యొక్క దీవెనలను మనం చూస్తాం. దేవుని యొక్క దీవెనలు మరి ఎలా వారి పిల్లలకు ఎలాంటి ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడో, దేవుని మాట జాగ్రత్తగా విని ఆయన చిత్తాన్ని జరిగించు వారి ఎడల దేవుడు చేసేటటువంటి మేలులు ప్రియులారా. అంతేకాదు ఆయన ఎంత ప్రేమమేడో ఎట్ ద సేమ్ టైం నేను రోషము గల దేవుడని కూడా చెప్తా ఉంటాడు. కాబట్టి ఈ ద్వితీయోపదేశ కాండం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి ప్రియులారా. ఆ వాగ్దానాలు కూడా మనకు కూడా అవునన్నట్లుగా కనబడుతున్నాయి. ఆ వాగ్దానము మనదని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి ఎక్కువ ఇష్టము లేని పని ఏంటంటే దేవుని సంధిలో విగ్రహారాధన చేయకూడదు, వాటిని పూజింపకూడదు. మరి దేవుని వాక్యానుసారంగా దేవుని వాగ్దాన్ని ఎత్తుపట్టుకొని దేవుని కొరకు జీవించాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. నీవు దేవుని వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. నిజంగా దేవుణ్ణి వెదికే విధానం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ద్వితీయోపదేశ కాండములో మనం చూస్తా ఉన్నాము. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు ఎదికిన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెదికినప్పుడు అతడు మన ప్రత్యక్షమవుతాడని చెప్పి ఆయన వాగ్దానం ఉన్నది. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలును తన ప్రజలుగా ఎన్నుకున్న దేవుడు. ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆ ఇశ్రాయేలుల వాగ్దానము మనది కూడా అని ఈ ఉదయకాలమున నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఆయన మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నిజంగా దేవుని చిత్తము మన ఎలా జరిగించాలి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలి అంటే మనం ఆయన మాట వినాలి. ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనములు, నిజంగా దేవునికి ఏది ఇష్టమో అదే చేయాలి, దేవునికి ఏది అయిష్టమో దాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే అలాగ మనం దేవుని వాగ్దాన ప్రకారంగా మనం జీవిస్తామో అనేకమైన దీవెనలు ఈ ద్వితీయోపదేశ కాండములో మనము చూస్తూ వస్తుంటాం ప్రియులారా. నిజంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ వారిని ఇశ్రాయేలుని నడిపించిన తీరు, ఇశ్రాయేలుల ఎడల ఆయన పడినటువంటి ఆ కష్టం, నాయకుడైన మోషే విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఆ మోషేని గురించి నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, సాత్వికుడు అని చెప్తా ఉంటాడు ప్రియులారా. కాబట్టి మరి నిజంగా ఈ ఉదయకాలమున దేవుని పిల్లలంగా దేవునికి ఏది ఇష్టమో అదే మనకి ఇష్టంగా ఉండాలి, దేవునికి ఏది అయిష్టమో అది మనకు అయిష్టంగా ఉండాలి. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని వాగ్దానం బట్టి ఆయన మన చేయి విడవనటువంటి దేవుడు, నిజంగా నాశనము చేయనటువంటి దేవుడు. అంతేకాకుండా ఆయన భూమి మీద ఉన్న దీవెనలన్నీ కూడా మనకి ఇస్తానని చెప్పినటువంటి దేవుడు. ఎందుకంటే మాట ఇచ్చి నెరవేర్చకుండానికి నరుడు కాడు, ఆయన దేవుడు. ఆయన మన పక్షానుండి మనం నడిపించడానికి ఈ ఉదయకాలం ఇష్టపడుతున్నాడు. కనుక మనం దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి దేవుని కొరకు జీవించినట్లయితే ఈ ద్వితీయోపదేశ కాండంలో ఉన్న దీవెనలన్నీ కూడా మనకు సక్రమిస్తాయనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మనం జాగ్రత్తగా మరి ఈ దినమంతా కూడా ఈ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే మనం ఆశీర్వదించు అనేకులకు దీనికి ఆశీర్వాద కారకములుగా చేయాలని చెప్పి ఈ ఉదయకాలమున ప్రభు యొక్క ప్రేమను బట్టి నేను మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. కనుక దేవుని చిత్తము మన ఎడల మరి జరిగించులాగున, దేవుని ఉద్దేశానికి మనం అనుగుణంగా జీవించులాగున. ఎందుకంటే నేను రోషము గల దేవుడు అని చెప్తున్నాడు. ఎంత ప్రేమమేడో అంత భయంకరుడు అని కూడా దైవ గ్రంథంలో రాయబడింది. కనుక ఈ ఉదయకాలమున దేవుని మాట విందాం, దేవునికి లోబడదాం, దేవుని చిత్తాన్ని జరిగిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవముగల మా తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి వంటి యెహోవా నీకు స్తోత్రాలు. అయా, ఈ ఉదయకాల వాగ్దానాన్ని ఎత్తిపట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం, నేను ఆరాధిస్తున్నాం ప్రభా. నాయనా, నీ మాట విని నీ ఆజ్ఞలు, నీ శాసనములు మేము పాటించినప్పుడు ప్రభా, నాయనా, ఈ వాగ్దానములు అన్ని కూడా మాయని మా ప్రభా, మీరు ద్విదేశకాండంలో వ్రాయించిన ప్రతి మాటను బట్టి నాయన నేను జాగ్రత్తగా వెదికి నాయన జాగ్రత్తగా నీ మాట విని నీ చిత్తమును జరిగించినప్పుడు ప్రభా, నిజంగా మాకు కలిగి ఉన్నటువంటి దీవెనలన్నీ కూడా ఈ ద్విదేశకాండంలో మావి అని ఒప్పుకుంటున్నాం. కనుక నాయన, ఈ యొక్క వాగ్దాన ప్రకారంగా మా అందరి జీవితంలో జరిగించి మేలు చేసి ప్రతి కీడుకు దూరముగా ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం విన్న వాగ్దానం మీరు వింటూ మీరు ఆశ్రయించబడు ఇతరులకు షేర్ చేయండి, ఇస్రోదుల్ని ఆశీర్వాదకరులుగా చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.